మహారాష్ట్రకు సంబంధించిన రాజకీయాలు నిజంగా మహారాష్ట్రలో ఒక కొత్త మలుపు తిరిగినట్టుగా కనబడుతోంది. రాజ్ ఠాక్రే అండ్ ఉద్ధవ్ ఠాక్రే ఒకే వేదిక మీదకి వచ్చారు. ఒకసారిగా ఎంఎన్ఎస్ అండ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఫ్యాక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య ఆ గ్రూప్స్ మధ్య విపరీతమైనటువంటి ఒక హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఎటువంటి పరిణామం? రాజ్ ఠాక్రే అండ్ ఠాక్రేస్ కలవడాన్ని ఎట్లా చూస్తారు? సాయి గారు, వీళ్ళిద్దరు కలిస్తే కూడా ఏం కాదు. ఓకే, ఎందుకంటే పోయిన ఎలక్షన్లో రాజ్ ఠాక్రేకి ఎక్కడ డిపాజిట్ రాలేదు వాళ్ళ పార్టీకి, ఎంఎన్ఎస్కి. వీళ్ళిద్దరు కలిసిన దానికి కారణం ఒకటి ఉంది. వీళ్ళు బయట వచ్చేస్తున్నారు ఇండియా అలయన్స్ నుంచి. ఇండియా అలయన్స్ అనేది లేదు. మీరు చూసుంటారు, రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎలక్షన్ గురించి బాగా చెప్తూ పోతున్నారు. బీజేపీ ఎట్లా గెలిచారు. ఇవాళ దాకా ఇదే ఉద్ధవ్ ఠాక్రే లేకుంటే శరద్ పవార్ గారు ఒక్కసారైనా దీని గురించి చెప్పారా? ఏమైనా అసలు మాట్లాడలేదు వాళ్ళు దాని గురించి. ఎలక్షన్ ఫ్రాడ్ జరిగింది, అది జరిగింది, ఓటింగ్ జరిగింది, తర్వాత జరిగింది, 5 లక్షల మంది ఓటేశారు, తర్వాత 5 o'clock తర్వాత ఏ ఒక్క మాట అనట్లేదు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే శరద్ పవార్ ఇన్ ఆల్ ప్రాబిలిటీ నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీతో వెళ్ళిపోతారు. మీరు చూసుంటారు సుప్రియా సూలే బాడీ లాంగ్వేజ్, కానీ ఆమె ఈ ర్యాలీలో కూడా కనిపించింది. మన అడిగిన ర్యాలీ 5వ తారీఖు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే అండ్ ఎంఎన్ఎస్ వాళ్ళది, రాజ్ ఠాక్రే వాళ్ళ పార్టీ ఇద్దరు కలిసి ఒక ర్యాలీ తీశారు. దాంట్లో ఆమె కూడా కనిపించింది. కానీ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్, ఎందుకంటే ఎన్సీపీ కంప్లీట్గా వీక్ అయిపోయింది. అదే టైంలో శివసేన వీళ్ళిద్దరు కలిస్తేనే వీళ్ళకి ఏమైనా చేయవచ్చు అని చాలా క్లియర్ వచ్చింది. దాంట్లో స్పెసిఫిక్లీ వీళ్ళ పవర్ ముంబైలో ఉంచాయి గారు. ముంబై బయట కొంకన్ వైపు కానివ్వండి, విదర్భ వైపు కానీ వీళ్ళకి అస్సలు పట్టలేదు. మరాఠవాడ వైపు కూడా ఏం లేదు వీళ్ళకి. వీళ్ళ పట్టుందంతా ముంబైలో. బాలాసాహెబ్ ఠాక్రే ఒరిజినల్ గ్రౌండ్ ముంబై. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇప్పుడు నిచికాంత్ దుబే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు హిందూ వాళ్ళని తిడుతున్నారు కదా, హిందీ వాళ్ళని అది చేస్తా అంటున్నారు కదా, మీరు ఏదో ఒక రోజు బీహార్కి వస్తారు కదా ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం, కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు మేము అడుగుతామండి మిమ్మల్ని దగ్గర, మా బీహారీ వాళ్ళని మీరు ఎందుకు తిడుతున్నారు, ఇట్లా ఎందుకు కొడుతున్నారు, మరాఠీ తెలియకపోతే కొడతారా అని అడిగారు. ఇది ప్రాబ్లం. ఈ వీళ్ళకి మరాఠీ రాదు. ప్రియాంక చతుర్వేదిని మొన్న ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, శివసేన ఎంపీ. ఆమె దగ్గర అడిగారు, మీకు మరాఠీ వచ్చా అంటే నాకు రాదు, నేను చాలా ట్రై చేశాను కానీ ఇప్పుడు కూడా రావట్లేదు, నేను ఫ్రెంచ్ ట్రై చేశాను అది కూడా కావట్లేదు. సో వాళ్ళ ఓన్ ఎంపీస్కి మరాఠీ రాదు. నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ బిలీవర్, మీరు ఎక్కడ ఉన్నా కానీ ఏ స్టేట్లో ఉన్నా కానీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది. ఇప్పుడు నేను కూడా అంతే కదా సార్, ఐఎమ్ ఫ్రమ్ కేరళ, మీకు తెలుసు. బట్ పుట్టింది అక్కడ, పెరిగిందంతా ఇక్కడే. తెలుగు నేర్చుకున్నాను, తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు, అన్నీ వచ్చు, మాట్లాడడం కూడా వచ్చు. కానీ చాలామంది కావాలోనో లేకుండా కూడా మీరు ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు? హిందీలో మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంటి? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి? ఇదే రాజ్ ఠాక్రే పిల్లలు మరాఠీ స్కూల్కి వెళ్ళే సాయి గారు, వాళ్ళు ఫ్రెంచ్ తీసుకున్నారు మరాఠీ బదులు. మీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో వీళ్ళ ఈ మరాఠీ మానూస్ అని చెప్పేది అప్పుడు మీకు గుర్తుంటుంది, బాల్ ఠాక్రే ఉన్న టైంలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన తమిళియన్స్ కానివ్వండి, తెలుగు వాళ్ళని కొట్టి, కర్రతో కొట్టి బాంబే నుంచి బయటికి తీపిచ్చారు. అప్పుడు బాంబే ఉండే, మీరు మా ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారా అని చెప్పేసి. ముంబై ఇస్ లైక్ ఎ మ్యాగ్నెట్ సాయి గారు, ఎక్కడి నుంచో వస్తారు, బీహార్, యూపీ, అస్సాం, సౌత్ ఇండియా, ఎక్కడ మన కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ, అన్ని చోట్ల నుంచి వస్తారు, కేరళ నుంచి కూడా. బాంబే డెవలప్ అయింది అట్లా. ఇప్పుడు ముంబై అంటారు, బాంబే అప్పుడు బాంబే డెవలప్ అయింది అట్లా. కానీ అప్పుడు బాల్ ఠాక్రే చేసిన మూవ్తో ఆయన కూడా తలా తెలిసిపోయింది అది చేసిన తప్పు అని. ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు ఏ ప్రాబ్లం రాబోతుందంటే సాయి గారు, సింపుల్. వాళ్ళకొక్కటి, బీహార్ ఎలక్షన్లో ఈ టాపిక్స్ నిచికాంత్ దుబే లాంటి వాళ్ళు తీసి బయటేస్తారు. బీహారీ వాళ్ళు మిమ్మల్ని, వీళ్ళ అలయన్స్ పార్ట్నర్, శివసేన అలయన్స్ పార్ట్నర్ ఉద్ధవ్ ఠాక్రే అక్కడ మిమ్మల్ని తిడుతున్నారు, కొడుతున్నారు, మీరు వాళ్ళకేసం ఓటేస్తారా అని. దానికోసం ఇప్పుడు చాలా క్లియర్గా సంజయ్ రౌట్, హూస్ ఒఫీషియల్ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అన్నీ చెప్పొచ్చు, శివసేనది ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ చెప్పారు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతుంది, లోకల్ బాడీ అక్కడ. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ కాదు, శివసేన ఎవరితో పొత్తు పెట్టుకోరు. నార్వే శరద్ పవార్ పవర్ లేదనుకోండి ముంబైలో, కాంగ్రెస్ కొంచెం ఉండే ముందు, మీకు గుర్తుంటుంది, ఒక నార్త్ ఇండియన్ కూడా అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు, సంజయ్ నిరూపం, కాంగ్రెస్ది. కరెక్టే. సో ఆ టైంలో నార్త్ ఇండియన్ గెలవడం అని చాలా డిఫికల్ట్, చాలా కష్టం అక్కడి నుంచి, కానీ గెలిచాడు ఆ టైంలో. ఇప్పుడు సంజయ్ నిరూపంని మొత్తం సైడ్ లైన్ చేసి ఆయన పార్టీలు కూడా లేరు ఇప్పుడు. కానీ ఈసారి జరిగిపోయే మున్సిపల్ ఎలక్షన్లో వీళ్ళిద్దరే పోటీ చేయబోతున్నారు. ఇండియా అలయన్స్కి అక్కడ ప్రసక్తే లేదంటున్నారు. ఎందుకంటే ఈ బీహార్ పోల్స్లో వీళ్ళకి డెఫినెట్గా ఉద్ధవ్ ఠాక్రేకి అక్కడ ఏం ఇంట్రెస్ట్ లేదు. కాంగ్రెస్ ఇక్కడ పొత్తు పెట్టుకున్నారనుకోండి, పొత్తు అనౌన్స్ చేస్తే కూడా బీహార్ ఎలక్షన్ కన్నా ముందు జరగదు ఈ ఎలక్షన్స్. ఇన్ఫ్యాక్ట్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మన దేశంలో ఉన్న కొన్ని స్టేట్ బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ సాయి గారు వాళ్ళ బడ్జెట్.
ఆలోచించండి. అంత ఒక మున్సిపల్ కార్పొరేషన్కి అంత పెద్ద బడ్జెట్ ఉందన్నమాట, బికాజ్ హ్యూజ్ ప్లేస్ అది. సో ఇద్దరు 20 సంవత్సరాల తర్వాత శివసేన ఎంఎంఎస్ లీడర్ వీళ్ళందరూ కలిసి మొత్తం వీళ్ళు ఫైట్ చేసిన దానికి మహారాష్ట్రన్స్కి. కానీ మనం చూసాం లాస్ట్ ఎలక్షన్లో వీళ్ళు మరాఠీ రిజర్వేషన్ కోసం చేసి పెద్ద గొడవ చేశారు. చాలా పెద్ద ప్రాబ్లం ఉండే. దానికన్నా ముందు లోక్సభ ఎలక్షన్ బీజేపీ దానికోసం ఓడిపోయారు అది అని చెప్పి ఈసారి మొత్తం 2/3 మెజారిటీ తీసుకెళ్ళిపోయారు. శివసేన వాళ్ళు చేస్తున్న గొడవ శివసేనకే దెబ్బతింటారు. వాళ్ళు ముంబైలోనే దెబ్బతింటారు చూడండి. ఈసారి చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది వాళ్ళకి. అండర్ కరెంట్ ఉంది ఒకటి. ఫస్ట్ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది. ముస్లిం ఓట్లు శివసేనకి వెళ్ళదు, ముస్లిం ఓట్లు అని కాంగ్రెస్ పోతుంది. ఓకే, హిందూ ఓట్లు దట్టు నాన్ మరాఠీ స్పీకింగ్ చాలా మట్టుకు బీజేపీ వైపు వెళ్ళిపోతుంది. మరాఠీ ఓట్స్ ఉన్నది వీళ్ళ వైపు రావచ్చు, అది కూడా స్ప్లిట్ కావచ్చు డెఫినెట్గా. ఎందుకంటే షిండే గ్రూప్ ఉన్నారు వీళ్ళతో, అజిత్ పవార్ గ్రూప్ ఉన్నారు, వీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఓట్లు కూడా మరాఠీ ఓట్స్. అదే జరిగింది పోయిన ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో. ముస్లిం ఓట్స్ అజిత్ పవార్ గ్రూప్ తీసుకెళ్ళిపోయారు బీజేపీతో నుండి అలయన్స్లో ఉండి కూడా. ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకం ఉన్న ముస్లిమ్స్ అజిత్ పవార్కి ఓటేశారు. ఈసారి కూడా బీఎంసీ ఎలక్షన్లో అదే జరగబోతుంది. అండ్ డెఫినెట్గా ఎందుకంటే ఈ రోల్ సంజయ్ రావు చాలా క్లియర్గా చెప్పేశారు, వీళ్ళకి అసలు ఏ ప్రసక్తి లేదు. ఎందుకంటే దీని తర్వాత జాయింట్ ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. థానేలో ఉంది, నవీ ముంబైలో ఉంది, కళ్యాణ్ దొంబివిలో ఉంది, ఉల్లాస్ నగర్ ఉంది, నాసిక్, సంభాజీ నగర్ అంటే ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో ఎక్కడ వీళ్ళు కాంగ్రెస్ని శరద్ పవార్ని తీసుకోరు వాళ్ళతో. అంటే ఇండియా అలయన్స్ మహారాష్ట్రలో ఫినిష్ అయిపోయింది. అక్కడ వాళ్ళ సపరేట్ పేరు ఉండే ఇంకోటి, ఆ ఎలక్షన్ పోయింది వాళ్ళది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు లాంగ్వేజ్ పాలిటిక్స్ ఫైట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు ఫడ్నవీస్ గారు. 3 లాంగ్వేజ్ పాలసీని విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది మరాఠీ మానూస్ తీసుకొస్తే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి 3 లాంగ్వేజ్ పాలసీ మార్చేశారు. హిందీ కంపల్సరీ కాదని చెప్పేసారు, అయిపోయింది. కానీ 2 వైపుల నుంచి కాంగ్రెస్ దెబ్బతింటారు. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు వాడుకుంటారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ శివసేనతో టైఅప్ పెట్టుకొని అక్కడ హిందీ మాట్లాడే వాళ్ళని కొడుతున్నారు అని చెప్పి పుకార్లు లేపారు. ఆల్రెడీ నిచికాంత్ దూబే చెప్పంగానే పెద్ద కాంట్రవర్సీ జరిగింది అక్కడ బొంబాయిలో. బీజేపీ ఎంపీసే భయపడుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఒకటే అక్కడ బ్యాక్ ఫైర్ అవుతుంది, కానీ బీహార్లో వాళ్ళకి పాజిటివ్గా వస్తుంది అన్నమాట. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.